దేవుని స్తోత్రాలు. ఇక్కడ కూర్చుని మీ అందరికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? ఇందాక మనం పాస్టమ్ గారి యొక్క వాక్యం కూడా మనం చూసాము. సామెతల గ్రంథం నుంచి భక్తుడైన సొలొమోను చెప్పిన మాటలు చాలా సింపుల్, 3 విషయాలు. కానీ ద ప్రాబ్లం విత్ ద బ్రెయిన్ ఏంటంటే, మనకు తెలిసిన విషయాల్ని, చిన్న విషయాల్ని చాలా సులువు తీసుకోవడం అన్నది మన బ్రెయిన్ మనకు అది అలవాటు చేస్తుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి ప్రార్థన వినడము, భక్తి జీవితంలో జీవించడము, లేదంటే వాక్యం వినటము, దాన్ని పాటించడము, ఇది ఎప్పుడు వినేదే కదా, కొత్త ఏముంది కాబట్టి చులకన చూపు ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే క్లెండ్రిక్ రోస్టన్ అని చెప్పి ఒక సైంటిస్ట్ అన్న మాట ఏంటంటే, యూ మస్ట్ కంట్రోల్ యువర్ బ్రెయిన్. ఇఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ యూ, యూర్ నథింగ్ బట్ జస్ట్ అ రోబోట్ అని చెప్పి. నీ బ్రెయిన్ యొక్క ఆధీనంలో కనుక నువ్వు వెళ్ళి దాని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే నువ్వు జస్ట్ ఒక రోబోట్ అంతే, నువ్వు మనిషి కూడా కాదు అని. ఎప్పుడంటే పాస్టర్ గారు చెప్పింది చాలా చిన్న విషయమే, 3 విషయాలు. సండే స్కూల్లో లేదంటే జనరల్గా చెప్పే మాటలు, కానీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనతో వచ్చిన బాధ, అదే మనుషులతో వచ్చిన బాధ ఏంటంటే చాలా సింపుల్ కాబట్టి వదిలిపెట్టేద్దాం, అది పెద్ద విషయమే కాదు. సర్లేండి, అది వేరే విషయం. కానీ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్, గుర్తు చేద్దామని. ఇప్పుడు మనకు వాక్యంలోకి వెళ్తే, నేను రాత్రి మనం మాట్లాడుకున్నాము ఒక విషయం గురించి. అప్పుడు ఒక హింట్ కూడా ఇచ్చామన్నమాట, ఈ వాక్యం ఏంటి అయ్యి ఉండొచ్చు అని. ఎవరికైనా తట్టిందా? ఎవరి గురించి అన్నది? సరే వెళ్దాం. ఇప్పుడు మనం ఒక కథలాగా మన యొక్క వాక్యం కనుక మనం చూసుకుంటే, ఒకప్పుడు ఇది అనగనగనగా అంతరించిపోయిన, లేదంటే ఇదే మనకి చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పే అనగనగ స్టోరీలు కాదు, చరిత్రలో జరిగిన స్టోరీ, బైబిల్లో జరిగింది. ఒక పవర్ఫుల్ మ్యాన్ ఉండేవాడు, అంటే ఒక పెద్ద శక్తివంతి, లేదంటే ఒక శక్తి ఉన్న లేదా ఒక మంచి పవర్లో ఉండే ఒక మంచి ఆఫీసర్ ఉండేవాడు. ఒక అధికారి ఉండేవాడు, పెద్ద అధికారి. ఈ అధికారి ఏంటంటే సామాన్య వ్యక్తి కాదు, ఆయన పీపుల్ని కమాండ్ చేయగలడు. అంటే తన దగ్గర ఉన్న వ్యక్తులకి ఆయన ఒక ఆర్డర్ వేసాడంటే పని జరగాల్సిందే. సిస్టమ్స్ని కంట్రోల్ చేయగలడు, అంటే తన దగ్గర ఉండే యొక్క పొలిటికల్ సిస్టమ్స్ అయినా, గవర్నమెంట్ సిస్టమ్స్ అయినా, ప్రభుత్వాలు అయినా సరే ఆయన కంట్రోల్ చేసే శక్తి ఆయన దగ్గర ఉంది అన్ని విధాలుగా. కానీ ఎంత శక్తి ఉన్న వ్యక్తి, ఆయన దగ్గర డబ్బు ఉంది, మంచి పదవులో ఉన్నాడు, అలానే మంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి చెప్పే ఒక మంచి గౌరవం కూడా ఉంది. ఎంత ఉంది, కానీ తన జీవితంలో తనకి ఇంపార్టెంట్ అని ఏదైతే అనుకుంటాడో దాని మీద మాత్రం ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఎప్పుడు అంటే అనుకుంటూ ఉన్నాడు, కానీ అది హఠాత్తుగా జరిగింది ఒక విషయం. ఈ హఠాత్తుగా జరిగినప్పుడు ఈ వ్యక్తికి, ఈ అధికారికి ఏం చేయాలో అర్థం కాల. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, చెప్తే వినే జనాభా ఉన్నారు, ఆయన ఒక్క మాట చెప్పాడంటే పని జరగాల్సిందే. అన్నిటినీ గవర్నమెంట్, ఆయన ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేసే అంతటి మహాశక్తి ఉంది ఆయన దగ్గర. ఎంత శక్తి ఉన్నా నాకు ముఖ్యమైనది, అవసరమైనది దాని పట్ల మాత్రం నేనేం చేయలేకపోతున్నాననే భయము, బాధ ఆయనకి బాగా కలిగినాయి. ఏం చేయాలో అర్థం కావటల్లా. అప్పుడే ఎవడు చేయకూడని, అంటే ఎవడు చేయకుండా కదా, అసలు ఎవరు ఊహించని పని వాడు చేశాడు. ఏంటిదంటే, ఆయన అప్పుడు దాకా పెట్టుకున్న ఒక లైన్ ఉంది, ఒక సర్కిల్ ఉంది ఆయన చుట్టూ, అదే ఆయన ప్రపంచం. ఆ ప్రపంచాన్ని దాటి ఒక అడుగు ముందుకు బయటికి వేసి వెళ్ళాడు. అడుగు బయటికి వేసి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశాడు. ఇంతకీ అసలు ఈ యొక్క శక్తివంతమైన, లేదంటే ఈ యొక్క ఆఫీసర్ ఎవరు, దాటి వెళ్ళి ఏ వ్యక్తిని కలిశాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. స్టార్టింగ్ అనుకుంటా, 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, చాలండి. చిన్న ప్రార్థన చేసి మన వాక్యంలోకి వెళ్దాం. దేవా తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు దాకా దేవా మాకు మంచి వాక్యాన్ని మాకు అందించారు తండ్రి. ఈ వాక్యం ద్వారా కూడా దేవా మీరే మాతో మాట్లాడండి. ముందున్న కార్యక్రమం మొత్తాన్ని కూడా మీ చెల్లి ఒప్పించుకుంటూ క్రీస్తు యేసునామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ మనం వాక్యం చూసుకుంటే, ఇతను ఎవరు? శతాబ్దిపతి, సెంచూరియన్. అంటే జనరల్గా ఏంటంటే ఈయనకి ఒక 100 సోల్జర్స్ ఈయన కింద ఉంటారన్నమాట జనరల్గా. అంటే వాళ్ళ మీద ఈయనకు ఒక అధికారం ఉంటుంది.
శతాబ్దిపతి. అందుకని అదొకటని కాకుండా కానీ ఇంక ఎక్స్ట్రా పవర్స్ కూడా ఉంటాయి. కానీ మెయిన్గా ఏంటంటే ఈయన పని ఇది. ఆ యొక్క కింద ఉన్న యొక్క సోల్జర్స్ని కానీ ఆ పై నుంచి వచ్చిన ఒక ఆర్డర్స్ దాన్ని బట్టి ఈయన కింద ఉన్న వాళ్ళతో పని చేస్తూ ఉంటాడు. అలా ఒక సామాన్య వ్యక్తి అయితే కాదు. ఈయనకి ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక రోమియుడు, అన్యుడు అతను. కానీ ఇతను వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే ఆయన ఎవరు? ఈయన రోమియుడు అయితే ఆయన ఎవరు? యూదుడు. అంటే ఈ యొక్క యూదుల దగ్గర కానీ రోమిల దగ్గర కానీ ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఏంటిదంటే ఈ యొక్క యూదులు ఏంటంటే మేము మాత్రమే మనుషులు, మా చుట్టుపక్కల ఉన్నందరూ కూడా అసలు మనుషులే కాదన్నట్టు చూసే రకం అనమాట యూదులది. అదొక ఏదో కుక్కలు అన్నట్టు చూస్తూ ఉంటారు. అందుకే మీరు కానాన స్త్రీ దగ్గర మీరు చూస్తే అక్కడ కూడా మనకి ఈ యొక్క సందర్భం కనిపిస్తుంది. ఈ రోమిలకి ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని శతాబ్దాలుగా మేమే వీళ్ళ మీద అధికారం చెల్లిస్తున్నాం. వీళ్ళు మా కింద ఉండే అదేంటి మనుషులు, వీళ్ళు అసలు మనుషుల కింద కూడా చూసేవారు కాదు. అంటే రోమీలు అంత కఠినంగా ఉండేవారు, అంతటి భయంకరమైన ఆ యొక్క బానిసత్వం మీ మీద ఉండేది. ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూసేవాళ్ళు యూదుల్ని. కానీ ఈ యొక్క మీరు విచిత్రమైన విషయం చూస్తే శతాబ్దిపతి అది కూడా మామూలు రోమన్ సోల్జర్ కూడా కాదు, అంటే ఒక సైనికుడు కూడా కాదు. సైనికుల మీద ఒక 100 సైనికుల మీద పైనుండి అధికారి. అంత పెద్ద అధికారి అయిన తాను ఆయన ఉన్న ప్రపంచాన్ని వదిలి యూదులు ఉండే ప్రపంచానికి అంటే యూదుడి దగ్గరికి వచ్చాడు. అదే విచిత్రమైన విషయం అండి. ఈ యొక్క యూదుడి దగ్గరికి వచ్చిన తీను ఏంటంటే అంటున్న ఒక మాట 8వ వచనం స్టార్టింగ్ చదవండి, జస్ట్ స్టార్టింగ్ కొద్దిగా. ఆ శతాబ్దిపతి ప్రభువా నీవు చాలండి. ఎంత విచిత్రమైన మాట అన్నది. అంటే ఒక పై అధికారులు ఉంటున్నాను నేను, ఈయన దగ్గరకు వచ్చి ప్రభువా నీవు నా ఇంటికి వచ్చే అర్హత కూడా నాకు లేదంటున్నాడు. ఎంత అంటే ఎంత తగ్గించుకుంటాడు. మొదటి విషయం ఏంటంటే ఇట్స్ అబౌట్ పొజిషన్, అనగా స్థానము. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక విధంగా అది మీరు అర్థం చేసుకుంటే ఈ యొక్క శతాధిపతి ప్రభు అయిన క్రీస్తుకు ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది హీస్ ప్లీడింగ్ విత్ హిమ్ అని చెప్పి. అంటే ఆయన్ని ప్రాధేయపడుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు అనమాట. ఏమనంటే నాకు ఇది సమస్య, నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పి. కాబట్టి మొదటి విషయం పొజిషన్ అనగా నువ్వు ప్రభువుని అడిగేటప్పుడు ఏ స్థానంలో నువ్వు ప్రభువుని అడుగుతున్నావు? ఆర్ వి సబ్మిటింగ్ టు గాడ్, ఆర్ వి డిమాండింగ్ గాడ్? మన ప్రభువుకి అదేంటి ఆయనకి మనం సాగిల పడుతున్నామా, లేదంటే ఆయన ముందు మనం తగ్గి ఉంటున్నామా, లేదంటే ఆయన డిమాండ్ చేస్తున్నామా? నువ్వు ఇది చెయ్యాల్సిందే అని చెప్పి. నిజమే క్రైస్తవులం, మనం క్రీస్తు బిడ్డలము, క్రీస్తును వెంబడించే వాళ్ళము, లేదంటే దేవుడి బిడ్డలు అని చెప్పి మనకి ఇన్ని ఉన్నాయి. నిజమే ఆయనకి ప్రార్థన చేసి ఆయన అడిగి అర్హత మనకు ఉంది, నేను కాదంటున్నా. కానీ చాలామంది క్రైస్తవుల దగ్గర ఉన్న చేసే తప్పిదం ఏంటంటే దే ఫర్గాటింగ్ దట్ ప్రైడ్ ఈస్ ఆల్సో ఏ సిన్. గర్వము కూడా పాపమని తెలుసుకోవటం లేదు. వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ సిన్స్. భయంకరమైన పాపాల్లో అదొక పాపం. నువ్వు ప్రభువుని గర్వంతో అడుగుతున్నావు, ప్రభువు నాకు నువ్వు పని చెయ్యాలి, ఎందుకంటే నేను చర్చికి వస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, ప్రథమ ఫలం ఇస్తున్నాను, అన్నీ ఉన్నాయి, నాకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే క్రైస్తవుడిగా నాకున్న ప్రతి అర్హత నాకుంది, నువ్వే చూస్తున్నావు కదా, కాబట్టి నువ్వు చెయ్యి అని అడుగుతున్నామా మనం? లేదంటే ప్రభువు ఆ యొక్క అర్హత కూడా నాకు లేదు తండ్రి, కానీ నీ యొక్క కృప వల్ల నాకు అది దయచేయి అని చెప్పి ఈయన తగ్గించుకొని అడుగుతున్నామా? ఇప్పుడు ఆయనకి గర్వపడే అవకాశం ఉంది. కావాలంటే నేను వీళ్ళకంటే పైనోడిని, అనగా వీళ్ళు మా బానిసలు యూదులంతా కూడా. అయినా సరే బానిసలు ప్లస్ అదే కాకుండా నేను సామాన్య రోమిని కాదు అధికారంలో ఉన్న రోమిని. నేను చిటికేస్తే కింద 100 మంది తిరగాల్సింది, పని చేయాల్సింది, లేదంటే తాట తీస్తా అన్నట్టు కాదు ఆయన. అలా కాకుండా తగ్గించుకొని అడుగుతున్నాడు. అని కనీసం నా ఇంటికి రా తండ్రి అనుకోదు కాదు, అసలు నువ్వు నా ఇంటికి వచ్చే అర్హత నాకు లేదంటున్నాడు. ఎంత తగ్గింపు అండి, ఎంత తగ్గింపు. ఒకసారి ఆలోచించుకుందాం మనం ఎలా ఉంటున్నాం ప్రభు దగ్గర అన్నది. ఎందుకంటే మనము ఇదే అంటున్నాను, జనరల్గా రకరకాల విషయాల్లోనూ ప్రభుని అడిగేటప్పుడు కూడా మనము నిజంగానే తెలియకుండానే వి ట్రై టు డిమాండ్ గాడ్. తెలియకుండానే ప్రభువుకి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ పొజిషన్లో ఉంటామో ప్రభు దగ్గర ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ఎందుకంటే భక్తులైన పేతురు అంటున్న ఒక మంచి మాట ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు హస్తాల కింద ఉండు.
తగిన సమయం ముందు ప్రభువే నేను హెచ్చిస్తాడని చెప్పి. అంతేగాని నువ్వు ఆయన దగ్గర ఉండు, ఆయనే నేను చూసుకుంటాడు అంటల్లా. యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కనుక నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు నాకు అన్ని విధాలుగా అర్హత ఉంది కదా అని. అలా అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి మనల్ని తొక్కి నారదేశ అర్హత ఆయనకే ఉంది. ఎందుకంటే అంత ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు, అసలు స్వర్గానికి వెళ్ళి అర్హత కూడా లేని వాళ్ళు. అలాంటి ఆయన అంత ఉన్నా సరే మన పాపాలను ఆయన మోయటానికి ఆయన సిద్ధమయ్యాడు. అంటే తగ్గించుకున్నాడు కాబట్టి. అన్నిటికీ అర్హత ఉన్న ఆయనే తగ్గించుకొని ఉంటే దేనికి అర్హత లేని మనం మాత్రం కేవలం మనకు దేనికి ఉందో తెలుసు అర్హత, ఆ నరకానికి వెళ్ళడానికి తప్ప. దానికి ఉన్నా సరే మనం మాత్రం తగ్గించుకోవటంలా. ఇప్పుడు అదే బాధ అయిపోతుంది. వీఆర్ నాట్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు తగ్గింపు ఆ యొక్క జీవితం అన్నది ఉండట్లేదండి. లేదంటే ఆయన అదంటే మనం ఇలా ఉంటేనే మనం గాల్లో ఉంటున్నాము. ఇంకా ఒక్కసారి ఆలోచించండి, ఆయనలాగా పెద్ద అధికారి అయి ఉంటే మనం భూమి మీద ఉన్నాం. నెబుకద్నెజరులాగా గాల్లో సింహాసనం వేసుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకుందాము. మన గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, లేదంటే జనరల్గా ఏదో పని చేసుకుంటూ ఉండవచ్చు, లేదంటే ఇంకేదో ఆలస్యం ఏదో పనిలో ఉండొచ్చు. చిన్న పెద్ద అన్నది పక్కన పెట్టండి, కానీ దేవుడి ముందు నువ్వు ఎలా ఉంటున్నావు? హౌ ఈజ్ యువర్ ఫెయిత్ బిఫోర్ గాడ్? ఆర్ యు రియల్లీ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ షోయింగ్ యువర్ ఎంటైటిల్మెంట్? అంటే నాకు ఈ అర్హత ఉంది కాబట్టి నువ్వు చెయ్యని చెప్పి దేవుడిని ఏదో డిమాండ్, అంటే ఆయనకి ఏదో బెదిరిస్తున్నట్టు, లేదంటే ఏదో పొగరు చూపిస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నావా, లేదంటే తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి ప్రభువుని మన జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, ఏ అవసరం ఉన్నా సరే, నువ్వు ప్రభువుని ప్రార్థన చేసి అడిగేటప్పుడు నువ్వు ఏ స్థానంలో నుండి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నావో గుర్తుపెట్టుకుంటావు. 2 ఆప్షన్లు ఇస్తున్నాడు ప్రభువు. గేరగా ప్రార్థన చేస్తున్నావా, తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నావా? గేరగా చేస్తున్నావు అంటే మాత్రం చాలా జాగ్రత్త సుమి. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, గర్వము మామూలు పాపం కాదు, డెడ్లియెస్ట్ సెన్స్. డెడ్లియెస్ట్ సెన్స్ ఎన్నో ఉన్నాడు బైబిల్లో. మనకు 13 గుర్తుంటాయి. ఆ 13 కాకుండా మనకి ప్రకటన గ్రంథంలో ఇంకో సపరేట్ కేటగిరీ ఉంటుంది. సర్లేండి, మీరే ప్రకటన కూడా హింట్ ఇచ్చేసాం కదా, దాని నుంచి నేను ఏం చెప్పలేను. మీకు కుదిరినప్పుడు చూసి చెప్పండి. 13 అయితే కాదు, అదే ఆ నెంబర్ వేరు ఉంటుంది. సర్లేండి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విత్ సమ్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఏంటంటే దే ట్రై టు కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ అదర్స్. అంటే ఆ క్రైస్తవులు వేరే ఒక చుట్టుపక్కల ఉండే జనాలతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారండి. దయచేసి ఈ కేటగిరీలో మాత్రం మనము ఎవ్వరు కూడా ఉండొద్దు. అంటే ఎలా కంపేర్ చేయడం అంటే ఆత్మీయంగా కంపేర్ చేసుకుంటూ వస్తారు, ఫిజికల్గా అయినా సరే. అంటే ఇంకా సింపుల్గా అర్థమయ్యే చెప్పాలంటే, నేను దేవుని సన్నిధికి వచ్చి, అంటే త్వరగానే దేవుని సన్నిధికి వస్తాను, ప్లస్ నేను అన్నిట్లోనే దేవుని పనుల్లో ముందు ఉంటాను. ఈ పక్కనోడు మాత్రం అసలు ఉండడం అలా. కాబట్టి దేవుడికి ఆడికంటే నేనే ఎక్కువ ఇస్తాను. రేపు ఇప్పటికిప్పుడు ప్రభు రాకడ వచ్చినా సరే నేనే పరలోకానికి వెళ్తాను, నరకానికి పోతాడు. ఆ కంపారిజన్ చూసారా, అదే పెద్ద ప్రాబ్లం. అలా కాకుండా ప్రభు విషయంలో మనం ఎలా ఉన్నా మనం చూసుకుంటే అక్కడి వరకైతే ఓకే, కానీ వీడు మాత్రం ఖచ్చితంగా పోతాడు అన్నట్టు అంటే ఆ కంపారిజన్ ఉంటే చూసారు, అదే ప్రైడ్నెస్ అనమాట. కాబట్టి మొదటి విషయం అంటే ప్రైడ్ గురించి అని కాదు, కానీ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే let us examine ourselves that in what kind of place we are standing before God while praying. ప్రభువు ముందు నుంచొని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుకి, లేదంటే ప్రభువు యొక్క విషయంలో మనం అసలు ఆయన ముందు ఏ అర్హత కలిగిన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుందాం. గర్వం మాత్రం ప్రభు దగ్గర చూపించద్దు. కాబట్టి మొదటి థింగ్ ఈజ్ అబౌట్ పొజిషన్. ఆయనే తగ్గించుకొని వచ్చిన హంబుల్ పొజిషన్లో ఉంటున్నామా, లేదంటే మనం గర్విస్తున్నామా సాతానులాగా? ఆ గర్వం వల్లే అయ్యగారు పాతాళానికి వెళ్ళిపోయింది. అలాంటి దౌర్భాగ్య స్థితి మాత్రం మనం తెచ్చుకోవద్దు. కాబట్టి మొదటిది ఇస్ అబౌట్ పొజిషన్, స్థానము, ఏ స్థానంలో ఉంటుందో. ఇంకో రెండోది మనం చూస్తే 9వ వచనం, దాని కంటిన్యూషన్ చదవండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోగును, రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చింది. చాలా జనరల్గా ఇక్కడ మనం చూస్తే అక్కడ అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను కూడా ఒక అధికారంతో ఉన్నాండి, నాకు ఈ అధికారం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు అని అక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా సింపుల్గా ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఒక మాట చెప్తే, నేను ఒక ఆర్డర్ వేస్తే పని జరిగిద్ది. అంటే నేను ఒక మాట నా కింద ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్తే ఆడు వెళ్తాడు, నేను రమ్మంటే వస్తాడు, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. ఎందుకంటే వాళ్ళ పైన అధికారం నేనేం చెప్తే అది జరగాల్సిందే. అదే అంటున్నాడు ఆయన.
అంతటి అధికారం ఉందా అంటున్నాడు. అధికారం మీరు గమనిస్తానండి, ఒక్క సెకండ్ నా వాచ్ అనుకోండి ఇక్కడ ఉంది. కాబట్టి నేను చెప్తుంది ఏంటిదంటే, అధికారము మీరు గమనిస్తే అది 2 కాళ్ళ మీద నడవదండి, అది మాటల ద్వారా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళకి కానీ జనరల్గా ఏంటంటే పై మేనేజర్స్ దగ్గర నుండి బాసుల దగ్గర నుండి ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఏమి డైరెక్ట్గా వచ్చి ఇంటికి వచ్చి చెప్పరు, ఒక ఈమెయిల్ పడుతుంది, దాని ద్వారా ఎక్కడెక్కడైతే పనులు జరగాలి అన్ని చోట్ల పనులు జరుగుతాయి. ఇప్పుడు ఇంకా అంటే కోర్టులో జడ్జి గారు ఉంటారు, ఆయన ఫలానికి ఈడు దోషి ఈడు నిర్దోషి అని ఏదన్నా చేసేటప్పుడు సంతకాలు చేస్తారు. అట్ ద ఎండ్ ఆ సంతకాలు చేసేటప్పుడు దాన్ని బట్టి అంటే ఆయనకున్న అధికారాన్ని అలా ఉపయోగించడం వల్ల జీవితాలే మారిపోతాయి కింద చూస్తే. అలా ఈ యొక్క అధికారి శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఒక అధికారిని, నాకు తెలుసు ఈ యొక్క అధికారం ఎలా పనిచేస్తుంది అన్నది, నాకు డబ్బు మీద, ఈ జనాల మీద, లేదంటే నాకున్న పొజిషన్ మీద, అన్నిటి మీద నాకు అధికారం ఉంది తండ్రి, కానీ నీకున్న ఆ యొక్క అధికారం నాకు లేదు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకుని నాకు ఉన్న ప్రతి దాని మీద మంచి అధికారం ఉంది, కానీ ఈ సృష్టిని కంట్రోల్ చేసేది, మానవ మరణాలనైనా దేన్నైనా కంట్రోల్ చేసే మహాశక్తి నీకు మాత్రమే ఉంది ప్రభు. అది అర్థం చేసుకున్నాడు ఆయన. అందుకనే మనకి శిష్యులు అంటున్న మాట ఏంటంటే, ఎవరి వ్యక్తి ఆఖరికి సృష్టి కూడా ఆయన మాట అంటుంది. తుఫాను వచ్చింది భయంకరంగా, పడవ మునిగిపోవటం కాదు మొక్కలైపోద్దామన్నది భయంకరమైన తుఫాను. ఈయన ఒక్క మాట చెప్పినప్పటికీ, గద్దించేటప్పటికి తుఫాను మొత్తం ఆగిపోయింది. వాళ్ళే ఆశ్చర్యపడిపోతున్నారు, అసలు మనుషులా అంటే ఏంటయ్యా సృష్టి కూడా నీ మాట ఏంటుందని చెప్పి. ఆ యొక్క అధికారపు శక్తిని శతాధిపతి శిష్యుల కంటే ముందు ఆయనే తెలుసుకున్నాడు. ఇక్కడ అనకూడదు కానీ దరిద్రం ఏంటంటే, ఇజ్రాయెల్ అనగా దేవుని బిడ్డలు, అనగా క్రైస్తవులు. అక్కడ ఉన్న ఒక మంచి మాట ఏంటంటే 10వ వచనం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులలో నేనెవరికైనాను చాలండి. ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి. క్రీస్తు క్రైస్తవులను చూసి అంటున్న మాట ఏంటంటే, మీలో కూడా నేను అంత విశ్వాసం చూడలేదు, అన్యుల్లో చూశాను అంటున్నాడు దేవుడు. ఇదే మాట మీరు కానాను స్త్రీ దగ్గర కూడా రిపీట్ అయ్యింది. మీరు చూస్తే అసలు ఆయన బిడ్డలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటున్న మనలో కూడా అంత విశ్వాసం కనిపెత్తలేదు ఆయనకి. చెక్ చేసుకుందామండి ఎలా ఉంటున్నామో. ఇంకటి దారుణ పరిస్థితి ఏంటో తెలుసా, అక్కడ మీరు అపోస్తుల్లో చూస్తే, అపోస్తులు అంటున్నాను కానీ సువార్తలు కనుక మీరు చూస్తే, యేసు ప్రభు ఇంకా కొన్ని రోజుల్లో, అంటే ఇంకా కుదించి చెప్పాలంటే ఇంకా 1 వీక్ కూడా టైం లేదు యేసు ప్రభు సిలువ వేయటానికి. ఆ ఉన్న టైం పీరియడ్లో మనం ఫ్యూచర్ అదే ఈ యొక్క 40 దినాలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు చూద్దాం వీటి గురించి ఇంకా నీట్గా. ఇంకా కొన్ని డేస్లో ఉంది అన్నప్పుడు యేసు ప్రభువు తన గురించి పారబుల్స్లో కాకుండా, అంటే ఉపమానాల్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అంటారు అయ్యా శిష్యులు ఏమని, నువ్వు చెప్పే మాటలు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి అని చెప్పి. కానీ వీటి మాటల్ని ముందుగానే అర్థం చేసుకొని గ్రహించి విశ్వాసాన్ని పెట్టుకున్నారు అన్యులు. అది లేదండి క్రైస్తవుల దగ్గర. అప్పుడులోనే క్రైస్తవులనే కాదు, మనకు కూడా అంతే. మనము ఇదే అంటున్నాను, మనం ఒక ట్రాప్లో ఇరుక్కుపోయాము, ఒక మైండ్ సెట్తో మనం క్రియేట్ అయిపోయాము. ఏంటంటే, we coming to the church, we giving the tithes, we giving the first fruits, we giving everything, we have the perfect eligibility criteria. అంటే అన్ని విధాలుగా మేము క్రైస్తవుడు అనిపించుకోవడానికి మీకు మంచి ఒకటి ఉందా అని చెప్పి దాంట్లో ఉండిపోయాం. కానీ ఆర్ వి రియల్లీ చెకింగ్ అవర్ సెల్స్? మనం నిజంగా మనం చెక్ చేసుకుంటున్నామా? ఎన్నో సంఘాలని కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు. ఆయన నీడ పడితే చాలు, ఆయన కర్చీఫ్ ఆయన పడితే చాలు, ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థతలు జరిగారు, చనిపోయిన వాళ్ళు లేచిన భక్తులైన పౌలే అంటున్నమాట. చెక్ చేసుకున్నాము, మళ్ళీ మనం మోసపరచకూడదు అని. కాబట్టి మనము ఎలాంటి ఒక క్రైస్తవ లేదంటే ఎలాంటి ఒక విశ్వాసాన్ని మనం చూపిస్తున్నాం ఒకసారి మనం పరీక్షించుకుందామండి. రెండవది ఏంటంటే, ఇట్స్ అబౌట్ పర్స్పెక్టివ్. నువ్వు చూసే ఒక దృష్టికోణం. మొదటి విషయం మనం ఏం మాట్లాడుకున్నాం? పొజిషన్. అనగా నువ్వు ప్రభువుకి నీ యొక్క విషయాలు, నీ యొక్క ప్రార్థన అవసరాలు కానీ లేదంటే నీ యొక్క సమస్యలు ప్రభువుకు నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఏ స్థానం నుండి నువ్వు అడుగుతున్నావో దాన్ని బట్టి నీ యొక్క దృష్టికోణం మారిద్ది.
నువ్వు తగ్గించుకొని అడుగుతున్నావా ప్రభువుని, లేదంటే ఒక గర్వంతో అడుగుతున్నావా ప్రభువుని? ఈయన తగ్గించుకొని అడిగాడు, అందుకనే ఆయన యొక్క దృష్టికోణం మారింది. ప్రభు ఎలా పనిచేస్తాడానికి అర్థమైంది. అక్కడ రెండోది అదే ఆయన చెప్తున్న మాట ఏంటంటే పర్స్పెక్టివ్, అనగా నేను కూడా ప్రభు యొక్క అధికారం ఎలా పనిచేస్తుందో దానికి అర్థమైంది. అసలు అది చాలా ఒక మంచి మాట అండి. ఏంటిదంటే నువ్వు అసలు నా దగ్గరికి రావాల్సిన పని కూడా లేదు. చాలా అంటే చాలా గొప్పగా. కాబట్టి ఒకసారి మనం ప్రశ్నించుకుందాము, ఈ యొక్క ప్రభువుని మనం ఏ స్థానంలో ఉండి ప్రభువుని అడుగుతున్నామో దానికి ప్రభు ఎలా పనిచేస్తున్నాడు అన్నది. ఇక్కడ మనతో ప్రాబ్లం ఏంటంటే మన ప్రభుని ప్రార్థన చేసి మనకు కావాల్సింది ఇది అని చెప్పి మనం అడుగుతాం, మంచిదే కాదంటున్నా. కానీ ద ప్రాబ్లమ్ విత్ అస్ ఇస్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. వీ ఈవెన్ ట్రై టు టెల్ గాడ్ లైక్ ఇన్ విచ్ వే హీ షుడ్ వర్క్. అంటే మన జీవితంలో ఆయన ఎలా పనిచేయాలో కూడా మనమే చెప్పేస్తూ ఉంటాం. అదే ప్రాబ్లం ఇక్కడ. బట్ ఆయన అలా చేయలే. నన్ను ప్రభువు నీ ముందు నేను దయాలను లేదంటే తగ్గించుకున్న వాడిని, నువ్వు ఎలా చేస్తావు అలా చేయవయ్యా అని చెప్పి ప్రభుకే వదిలిపెట్టేశాడు. ఆయన తగ్గించుకున్నాడు అంతలాగా. కాబట్టి రెండోది ఇట్స్ అబౌట్ కోణం, అంటే పర్స్పెక్టివ్. అది మారాలండి మన జీవితాల్లో కూడా. ఇక మూడో చూసి మనకు వాక్యాన్ని ముగించుకుందాం. మూడోది ఏంటిది అనగా 8వ వచనము చివరి భాగం చదవండి. నువ్వు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. చాలండి. ఇప్పుడు మీరున్నారు, నేనున్నారు, జనరల్గా మాట్లాడుకుందాం. నిజంగా నిజాయితీగా చెప్పండి, మన అనుకున్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు ఇంకో ఒక గంట అరగంట ఉన్నారు. ఆ టైంలో ఒక మంచి డాక్టర్ గారు మనకి తెలిసి వెళ్ళాము. ఆయనకి ఇదేంటి ఇలానే, అంటే ఆయనకి జనరల్గా డాక్టర్ని కాబట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎంత పని చేయగల మహాశక్తి ఆయనకు ఉంది, ఆయన ఇంటికి వచ్చి చూసినా చాలని. ఇప్పుడు మీరైనా నేనైనా ఆ పొజిషన్లో ఉంటే నువ్వు మాట చెప్పు చాలు. నువ్వు మిర్యాలగూడలో ఉంటా, నేను మచిలీపట్నంలో ఉంటా, నువ్వు జస్ట్ మాట చెప్పు, పని జరిగింది, నేను నమ్ముతానని చెప్పి ధైర్యంగా మనల్ని ఎవ్వడని చెప్తాడు. ఆ మాట చెప్పండి, చెప్పలేడు. ప్రాబ్లం అదే. సి ద ప్రాబ్లం ఈజ్ నాట్ ఎ డిస్టెన్స్ ఫర్ గాడ్, బట్ ద ప్రాబ్లం విత్ అస్ ఈజ్ అవర్ డౌట్. అంటే దేవుడికి ఏంటంటే నువ్వు మిర్యాలగూడలో ఉండి, మచిలీపట్నంలో ఉండి, మ్యాంచెస్టర్లో ఉండి, అంటే అటు సైడ్ ఉండే నువ్వు ఎక్కడ నుండి ప్రపంచంలో, కానీ నేను ఎక్కడి నుండి అన్నా పని చేస్తా. కానీ నీకు అడ్డుగా వస్తుంది ఏంటంటే నీ యొక్క అనుమానమే, అయ్యిద్దా లేదా చెయ్యి, అసలు జరుగుతుందా పనా లేదా అని. ఎందుకంటే మీరు అక్కడ వాక్యంలో చూడండి, ఆయనకి ఆ యొక్క పనివాడు అంటే చాలా ఇష్టం అంట, చాలా ఇష్టము. లేకపోతే ఒక శతాధిపతి రావాల్సినంత కర్మేముందండి? ఆయనకి పనులు పెట్టుకోలేడా? ఆయనకి అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి, ఏది కావాలంటే అది ఉంది ఆయనకి. కానీ ఆ యొక్క సర్వెంట్ పట్ల అంత ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. అదే అంటున్నాడు, నువ్వు పని చెప్పయ్యా, చాలా ఇష్టమైన దగ్గరోడు, కానీ ఆయన నువ్వు జస్ట్ మాట చెప్పయ్యా, నాకు నమ్మకం ఉంది జరిగిపోతుంది అని చెప్పి. అంతటి విశ్వాసం అంటే మనకుంటుందా? మరి చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే మనము ప్రభువుకు ప్రార్థన చేసేటప్పుడు, లేదంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు, మనము ఒక పొజిషన్లో ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు అంటాడు ఒక మాట ఏంటంటే, సరే నువ్వు నా దగ్గరికి నీ యొక్క సమస్యను తీసుకొచ్చావు, మంచిదేనయ్యా, కానీ సరే ఆ సమస్యకి నేను నీకు సొల్యూషన్ ఇస్తాను. అంటే ఆ సమస్యకి నేను కావలసిన ఒక సమాధానము, కావలసిన జవాబు నేను ఇస్తాను, కానీ నువ్వు కోరినట్టు కాదు, నాకంటూ ఒక సమయము, ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారంగా ఇస్తాను అంటున్నాడు. ఇక శతాధిపతి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే ప్రభుకి మన సమస్య గురించి చెప్పటమే కాదు, ఆయన ఆన్సర్ ఇచ్చే లోపే మనం ఆయన చేయబెట్టుకొని లాక్కొస్తాం మన ఇంటికి, వచ్చి ఒకసారి చూడని చెప్పి. ఎందుకంటే మన కంగారు ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. మీకు ఇంకా సింపుల్గా ఒకటి చెప్పి మన ఒక వాక్యాన్ని ముగించుకున్నాం. హబక్కూకు గ్రంథము ప్రకటన తర్వాత ఉంటుంది అది, లేదంటే మలాకి తర్వాత ఉంటుంది. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి, ఇంపార్టెంట్.
బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి. చాలండి అయితే అక్కడ ఎన్ని వచ్చినాను. ఓకే, అంటే మీకు అర్థమేలా చెప్పడానికి నేను 4 వచనాలు అన్నాను. అంటే మీరు అక్కడ చూస్తే హబక్కూకు ప్రవక్త ద్వారా ప్రభువు అక్కడ హబక్కూకు ప్రభుకి ప్రార్థన చేస్తానంటారు మాట. అంటే అయ్యా నువ్వేం చేస్తున్నావు అయ్యా, మేము నీ బిడ్డలమని, నీ ఇజ్రాయేలు, నీ జనాంగం అని చెప్పి మోసే సమయం నుండి ఇప్పుడు దాకా మమ్మల్ని క్షేమంగా తీసుకొస్తూ ఎన్నో గొప్ప మహాయోధుల్ని లేదంటే పెద్ద పెద్ద యుద్ధాన్ని జయించి మా కోసం నిలబడ్డావు కదా తండ్రి. కానీ ఇప్పుడేంటి అసలు ఉన్నావు కానీ ఎందుకు పట్టించుకోవట్లా? ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా సరే అన్యాయమే జరుగుతుంది కదా, ఏంటి 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 అని చెప్పి ఏడుస్తా హబక్కూకు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన రిప్లై ఏంటో చూడండి. 5వ వచనం. అన్యజనులలో ఒక్క నిమిషం అండి, 4 నుండి చదవండి. కేవలము విస్మయము నందుడి. ఈ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. చాలండి. అంటే ప్రభు హబక్కూకు అంటున్న మాట ఏంటంటే అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అన్ని భయంకరమైన దరిద్రాలు అన్నీ జరుగుతున్నాయి అంటున్నావు, నిజమే. కానీ నేను చేయబోయే కార్యము ఎలా ఉంటుందంటే హబక్కూకు నువ్వు కనీసం ఊహించలేవు కూడా. ఆ కార్యము నేను ఎలా చేస్తానని నేను చెప్పినా సరే నీకు అర్థం కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ అవర్ ఫైనైట్ మైండ్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే మన చిన్న చిన్న బుర్రలో ప్రభు యొక్క మహాజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే మన జీవితాల్లో కూడా ప్రభు అలానే పనిచేస్తాడు. అర్థం కాదు కొన్ని విషయాల్లో. ప్రభు ఎలా చేస్తే బాగుంటుంది కదా, ఎలా ఉంటేనే బాగుంటుంది కదా, ఎందుకు ఇది జరిగించో లేదంటే ఎందుకు ఇది జరుగుతుంది, అసలు దీని వెనకాల కారణం ఏంటి? ఇన్ని మహా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. అంటే సహజంగా ప్రశ్నలు రావడం తప్పని కాదండి, కానీ ఇక్కడ ప్రాబ్లం అదే. ప్రభువు హబక్కూకు అంటున్న మాట ఏంటంటే నేను చేయబోయే పని నీకు అర్థమయ్యేలా చెప్పిన హబక్కూకు నీకు అర్థం కాదు అంటున్నాడు. అంతటి గొప్ప కార్యాన్ని చేస్తానంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభువుని మనము ఏదైనా ప్రార్థన అవసరత అడిగినప్పుడు లేదంటే మన సమస్య ప్రభువుకి చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా గాడ్ వర్క్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ మిస్టీరియస్ వే. అలానే మనకు అర్థం కాని దారుల ద్వారా ప్రభు కొన్నిసార్లు పనిచేస్తాడు. అది మనం కొన్నిసార్లు సమయం లేట్ అనుకుంటాం, లేదంటే కొన్నిసార్లు ఇంకేదైనా అయ్యి ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మనతో ప్రాబ్లం ఏంటంటే మొదటి నుంచి మనమే డైరెక్టర్గా ఉండాలనుకుంటాం, అన్నీ మనమే డైరెక్ట్ చేయాలని చెప్పి. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఆయన విధానం వేరు, ఆయన యొక్క ధోరణి వేరు, మొత్తం వేరు. కాబట్టి మూడవది ఏంటంటే ప్రూఫ్, అంటే సాక్ష్యము. మొదటిది నువ్వు ఏ స్థానంలో ఉండి ప్రభువుని అడుగుతున్నావు చెక్ చేసుకుందాము. రెండవది ఏం చెప్పాను, పర్స్పెక్టివ్ అనగా కోణము. నువ్వు ఏ స్థానంలో ఉండి ప్రభుకి హంబుల్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రభు చేయబడ్డే కార్యాల పట్ల నీ దృష్టికోణం మారిద్ది. ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న వేస్తాను, జనరల్గా చెప్పండి. మనం ఎగ్జామ్స్ బాగా రాసాం, చాలా బాగా రాసాం, ఓకే. ఎగ్జామ్స్ బాగా రాసాము, రిజల్ట్స్ ఇంకా రాలా. పాస్ అవుతామని నమ్ముతామా నమ్మా? ఎంత కాకపోయినా సరే కనీసం పాస్ అవుతామని నమ్ముతాంగా. దట్స్ ఈజ్ డిఫరెంట్ విత్ గాడ్. దేవుడితో మనకు వచ్చిన ఇబ్బంది కూడా అదే. జనరల్గా అన్నింటిలో మనకి బాగానే ఉంటుంది, కానీ దేవుడి దగ్గర మాత్రం అది డిఫరెంట్ అయిపోద్ది మనకి. అంటే వి ఆస్క్ గాడ్ సంథింగ్ ఇన్ ఏ ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభువుని ఒక ప్రార్థన వస్తుంది అడుగుతాం, కానీ ఆయన అది చేసే లోపు అవిశ్వాసం చూపిస్తూ ఉంటాం. అది చేసిన తర్వాత మాత్రం గొప్ప సాక్ష్యం చెప్పడానికి మనం రెడీగానే ఉంటాం, కానీ అది చేసే లోపు మాత్రం అవిశ్వాసంతో అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాం. అదే ప్రాబ్లం ఇక్కడ మన మనుషులతో. కానీ ఈయన అంటున్న గొప్ప మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చి ఒకసారి ఆయన ముట్టుకో, లేదంటే ఆ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన చెయ్యి, లేదంటే నీ యొక్క చెయ్యి ఆడ మీద పెట్టి ఏదో చేయి సంథింగ్ ప్రేయర్ లాగా అని శతాబ్దపరి చెప్పరా. నువ్వు జస్ట్ మాట చెప్పు చాలు, పని జరిగిపోద్ది అంటున్నాడు. అంతే, నువ్వు ఇంటికి కూడా రావక్కర్లేదు ప్రభు, జస్ట్ నువ్వు ఉన్న చోట నుండి మాట చెప్పు, పని జరిగింది, నాకు ఆ నమ్మకం ఉందా అన్నాడు. ఎంతటి గొప్ప విశ్వాసం అండి. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండటం చాలా కష్టం. బట్ అట్లీస్ట్ దాంట్లో ఒక 5%
ఎందుకంటే మరి 1% అంటే మనకే సిగ్గు చేయటది. కాబట్టి ఒక 5-10% అన్న మనం కలిగి ఉన్నామండి. నాకు నిజంగా ఈ వాక్యం కానీ, ఆ కానాన స్త్రీది కానీ, లేదంటే ఆ యొక్క సిలువ మీద ఉండే యొక్క దొంగది కానీ, వీళ్ళ కొన్ని సాక్ష్యాలు చాలా సర్ప్రైజ్ చేస్తాయి, నన్ను మెస్మరైజ్ చేస్తాయి. ఎంతటి గొప్ప విశ్వాసం మీకెట్టా ఉందరా, సంవత్సరాల తరబడి మేము చర్చకి వెళ్తున్నాం, మాకే లేదు అంతలాగా అని. కాబట్టి ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే యొక్క శతాబ్ది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలని నేను కోరుకుంటూ, ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి చెప్పి నేను ముగిస్తానండి. జనరల్గా నన్ను ఈ యొక్క వాక్యం విప్పేటప్పుడు నాకు చాలామంది అడిగిన ప్రశ్న, అది చూసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 8వ వచనం స్పష్టంగా స్లోగా చదవండి, ముగించేసుకుందాం, ఆ వాక్యం అయిపోయింది. ఆ శతాధిపతి ప్రభువా ఒక పని చేస్తారా, ఇంకొద్దిగా 7 వచనాన్ని చూడండి. యేసు ఇంకా పైకి వెళ్ళండి. ఇంకా ఎవరు? యేసు ప్రభు కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ఈ విషయం మొత్తం చెప్పుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు దాన్ని అలానే పెన్నో ఏదో పెట్టి ఉంచి లూకా సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్ళండి. లూకా సువార్త అంటే జనరల్గా ఇది ప్రశ్న వచ్చింది, దీన్ని చెప్పేస్తావు పని అయిపోద్దని. లూకా సువార్త 7వ అధ్యాయము, అక్కడ కూడా అదే సందర్భం అంటే చదవండి. ఆగని చెప్తాను. మొదటి నుండి చదవండి అండి. శతాధిపతి యేసు గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు. చాలండి. ఇప్పుడు రెండింటికి నాకు తేడా చెప్పండి. లూకా సువార్తలో ఉన్నదానికి మత్తయి సువార్తలో జరిగిన దానికి తేడా చెప్పండి. రెండు ఒకటే స్టోరీ, డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు చెప్పండి. కాదు జాగ్రత్తగా ఆ ఒక వచనంలోనే ఉంటుంది. సరే, అంటే ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఆ ఒక్క వచనానికిను ఇక్కడ ఈ లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనానికి తేడా ఏంటని డిఫరెన్స్ ఉంది లైట్గా. ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది చెప్పండి గట్టిగా. పెద్దల్ని తీసుకురావటం, కొద్దిగా దగ్గరికి వచ్చారు, ఇంకా ఎగ్జాక్ట్గా ఏదో మారింది. సరే నేనే చెప్తాను. సింపుల్గా మీరు గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి డైరెక్ట్గా వచ్చాడని ఉంది. బట్ లూకా సువార్తలో చూస్తే ఆయన రాలా, శిష్యులు పంపించాడని ఉంటుంది అక్కడ. ఆ కింద ఉన్న సేవకులు లేని మత పెద్దల్ని. మరి రెండింటికి ఏంటి అలా ఉంది, మారింది? డిఫరెన్స్ ఏంటి అంటారు? ఏం నేర్చుకునేది? లూకా తప్పుగా రాశాడా, మత్తయి తప్పుగా రాశాడా? శతాధిపతి డైరెక్ట్గా వచ్చాడని మత్తయిలో ఉంది, కానీ లూకాలో చూస్తే మాత్రం ఆయన రాలేదు అసలు. రియాలిటీలో అక్కడ పంపించడం ఉంది. మరి ఏంటిది అది? రెండింటికి ఎవడు తప్పుగా రాసి ఉంటాడు అంటారు. మత్తయి కాబట్టి ఏసే శిష్యుడు కాబట్టి ఆయన కరెక్ట్గా రాశాడు, లూకా శిష్యుడు కాదు కాబట్టి తప్పుగా రాశాడు అని జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్గా చెప్తున్నా, ఎవరన్నా అడిగితే మీకు. అదేంటంటే లూకా ఏంటిది? ప్రొఫెషన్ గుర్తుంది ఎవరికన్నా? లూకా ఏంటి? వైద్యుడు, ఇంకోటి చరిత్రకారుడు. మత్తయ్య ట్యాక్స్ కలెక్టర్, ఇంకా యేసు ప్రభు శిష్యుడు. జనరల్గా ట్యాక్స్ కలెక్టర్, ఒకప్పుడు ట్యాక్స్ కలెక్టర్ అయినా. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే యూదులకి ఉన్న ఒక పద్ధతి ఏంటంటే, ఇప్పుడు నేను
పాస్టర్ గారికి ఒక విషయం చెప్పమని నేను డైరెక్ట్గా వెళ్ళకుండా స్మైలీ ద్వారా పాస్టర్ గారికి ఒక విషయం చెప్పమని పంపించాను. ఇప్పుడు యూతుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తారు అంటే, జనరల్గా మనం ఎలా అర్థం చేసుకుంటే స్మైలీ సన్నీ చెప్పాలనుకున్నది ఏదో నాకు వచ్చి చెప్పారని చెప్పి పాస్టర్ గారు అర్థం చేసుకుంటారు. యూతుల పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉండదు, నేనే చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ మత్త ఏంటంటే సాగదీయటల్లా సమ్మరీగా రాశాడు. ఏంటంటే శతాధిపతియే పంపించాడు ఈ విషయం చెప్పమని, కానీ శతాధిపతియే డైరెక్ట్ వచ్చి చెప్పాడనే అర్థం కోణం, అదే యూదులకి అర్థమయ్యే కోణం అనమాట. అందుకే మత్త యూదులకి రాశాడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అందుకే డైరెక్ట్ సెంచురియన్ అని రాశారు, డైరెక్ట్ ఆయన వచ్చినట్టు. బట్ హిస్టారికల్గా చూస్తాను అలా రాలా. లోకాల రాసిందే ఒరిజినల్ ప్రాసెస్ అనమాట. ఈయన డీటెయిల్డ్గా రాసుకొస్తే మత్తే మాత్రం ఒక సమ్మరీగా రాసుకొచ్చాడు. ఈయన ఏంటంటే ఇలా పంపించి ఇదంతా జరిగిందని చెప్పి, ఎందుకంటే ఈయన చరిత్రకారుడు. అందుకనే చాలామంది కొంతమంది తెలివిగా తెలివి మీరిపోయిన వాళ్ళు ట్రై చేసింది ఏంటంటే చరిత్రని తప్పు పట్టించడానికి. ఎందుకంటే బైబిల్లో కనుక కాంట్రడిక్షన్స్ ఉంటాయి, అనగా దీంట్లోనే కనుక తప్పులు ఉంటే ప్రూవ్ చేద్దామని చెప్పి హడావిడిగా లోకా సువార్తను ఆటలు తగగలిగారు, కానీ లోకా అపోస్తలు మాత్రం ఎవరు టచ్ చేయలే. ఎందుకంటే ఆషామషి అల్లా తప్ప చరిత్రకారుడు కాదు లోకా గారు. నువ్వు దొరకడానికి ఎందుకంటే ఆయన తప్పులు రాస్తానే కదా. అందుకే అనగనగనగన స్టోరీ మొదలవుదండి, తాత ముత్తాతల కథల్లాగా. పలానా టైబెరియస్ కాలంలో ఈయన అధికారికి ఉన్నప్పుడు ఈయన అలా మొత్తం ఉంటుంది, షెడ్యూల్ అంత ఉంటే అప్పుడు యేసుప్రభు పుట్టాడు ఆ సమయంలో అని. కాబట్టి ఇక్కడంటే జనరల్గా ఈ యొక్క వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ కాంట్రడిక్షన్. అంటే అది మనం తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప, అక్కడ శతాధిపతి అనగా చరిత్ర ప్రకారం ఏంటంటే ఈయన శిష్యులు ఈయన కింద ఉన్న వ్యక్తులు పంపించడం అనమాట. అది చరిత్రగా నిజంగా జరిగింది. బట్ యూదులకు అర్థం కావడం కోసం మత్తయ్య మాత్రం సమ్మరీగా డైరెక్ట్ సెంచురీని వచ్చినట్టు రాశాడు. ఇప్పుడు నేను పాస్టర్ గారికి డైరెక్ట్గా ఎలా అంటే స్మైలీ ద్వారా చెప్పడము, బట్ ఏంటంటే రియాలిటీలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేనే చెప్పాను డైరెక్ట్ అన్నట్టు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే మళ్ళీ సింప్లిఫై చేసి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాబట్టి ఈ యొక్క శతాబ్దపతి జీవితం నుండి 3 విషయాలు ప్రభు మనకి గుర్తు చేస్తున్న విషయం ఏంటిదంటే, మొదటిది నువ్వు ఏ స్థానంలో నుండి ప్రభువుని అడుగుతున్నావు ఒకసారి మనం ఆలోచించుకుందాము. నువ్వు ఏ స్థానంలో నుండి అడుగుతున్న దాన్ని బట్టి నీ యొక్క దృష్టికోణం మారిద్ది, ప్రభు ఎలా పని చేస్తాడో అర్థమయ్యిద్ది. అలానే ఇంకా మూడోది ఏం చెప్పాను, మూడోది మనం చూసిన ప్రకారం ఏంటిదంటే ప్రూఫ్, అనగా ప్రభువు చేస్తారని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇస్తారని చెప్పి మనం గట్టిగా నమ్మాలి. కాబట్టి ఈ యొక్క జీవితం నుంచి, ఒక అన్యుడి జీవితం నుండి మన పరిస్థితి అంటే అదే దారుణం. క్రైస్తవ జీవితం నుండి, లేదంటే డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, లేదంటే గొప్ప గొప్ప మహాపాస్టర్ గారులు ఉన్నారు, వాళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకున్న వేరే విషయం. ఒక అన్యుడు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే ప్రభువులు ఎలా ఉండాలన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి మనం ఈ యొక్క విషయాల్లో ఎలాంటి ప్రైడ్ చూపించకుండా ఆయనలాగా ఒక తగ్గింపు జీవితాన్ని మనకు కలిగి ఉండాలని కోరుకుంటే నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడారు, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రకారంగా తండ్రి మేమంతా కూడా మమ్మల్ని సరి చేసుకొని దాని ప్రకారం మేము ఉండటానికి మీరే మాకు కృప తోడించమని కోరుతూ క్రీస్తు యేసు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.